నేను వెళ్ళిన ట్రిప్పులన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిప్ ఒక అద్భుతం. అక్కడికి వెళ్తే తిరిగి వస్తామో లేదో కూడా తెలీదు. అయినా నా ఒంటరి ప్రయాణాన్ని భయంతోనే మొదలుపెట్టాను. శివయ్యని తలుచుకొని నేను ఒంటరిగా ఎన్నో రాష్ట్రాలు, వేల కిలోమీటర్లు దాటడానికి సిద్ధమయ్యాను. ఒంటరిగా నా లైఫ్‌లో నేను వెళ్ళిన అతి దూరపు ప్రయాణం. ఒక్కదాన్నే. అసలే మంచు ప్రదేశాలు. నాకు సెట్ అవుతాయో కూడా తెలీదు. నా ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు, తెలియని భయం. నాతో అవుతుందా? 30 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకొస్తేనక ఎవరు తోడు? ఏమైనా చనిపోతే ఒక్కరికైనా తెలుస్తుందా నేను లేనని? ఒక్కరైనా నా గురించి బాధపడతారా అనిపించింది. నా గమ్యాన్ని చేరుకోవడానికి అతి దగ్గరలో ఉన్నాను. జరిగిన వాతావరణ మార్పుల వల్ల నా శరీరం రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. జ్వరము, వామిట్‌తో చాలా ఇబ్బంది పడుతున్నా. కానీ శివయ్యని దర్శనం చేసుకోవాల్సిందే. నా ప్రయాణాన్ని ఆపలేదు. 30 కిలోమీటర్ల నడక ప్రయాణం మొదలుపెట్టాను. ఎన్నో పరిచయాలు, ఎంతో మంచి స్నేహాలు. ఏమాత్రం అటు ఇటైనా లోయలో పడిపోతాము. అన్నిటిని దాటి శివయ్యని చూడగానే ఏమిచ్చి నీ రుణం తీర్చుకొని శివయ్య నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించావు అనిపించింది.